దేశం మొత్తం మీద హవా చూపిస్తున్న భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో తమ పార్టీ పరిస్థితులు మింగుడుపడడం లేదు. రోజు రోజుకి పార్టీ క్షీణించిపోతున్న నేపథ్యంలో మోదీ నడుం బిగించారు. మొత్తం అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా క్లాస్ పీకారు. ఈసారి ఎలాగైనా వచ్చే ఎన్నికల్లోపు అన్ని ఎన్నికలను స్థానిక ఎన్నికలతో సహా గెలవాలని ఆయన ఆదేశించారట. దీంతో బీజేపీ నేతలందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ఈసారి అంటే ఇప్పటికే ఓడిపోయిన ఎన్నికలు కాకుండా తర్వాత వచ్చే ఎన్నికలు ఎక్కడ కూడా రాజీ పడకుండా గెలవాలని ప్రయత్నిస్తున్నారు. దీనికోసం అందరూ ఒకటయ్యారు. తెలంగాణ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల నుంచి అధిష్టానం అధినేతల వరకు చాలా వరకు క్లియర్గా రాజకీయాలు చేసుకుంటూ వెళ్తుంటారు. ముఖ్యంగా ఎక్కడ కూడా రాజీ పడకుండా రాజకీయాలు చేయడంలో తెలంగాణ నేతలకు ఒక స్టైల్ ఉంది. అందులోనూ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ లాంటి వాటికి మరింత ఎక్కువగా పట్టుంటుంది. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టైం కల్లా దించేయాలని బీజేపీ భావిస్తుంది. దీనికి తగ్గట్టు అక్కడ తమ వ్యూహాలను అమలు చేయాలని యోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఇక తర్వాత ఎన్నికల నుంచి కూడా తమ హవా చూపించాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తుందట. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్న తెలంగాణ బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్తో సమానంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి హైదరాబాద్లో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవాలనే కసితో ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తుంది. ఇందుకోసం తెలంగాణలో బీజేపీ ప్రత్యేక వ్యూహం అమలు చేయాలని నిర్ణయించింది.